అపోస్తలుడైన పౌలయ్య గారి ద్వారా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ 2 Corinthians chapter 8 verse 21. 8వ అధ్యాయము 21వ వచనంలో, ఏలయనగా ప్రభువు దృష్టి యందు మాత్రమే కాక మనుష్యుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. చాలండి. ఈ చదవబడిన లేఖన భాగంలో పౌలు గారు తనతో పాటు సేవా బృందం ఉంది. అందరూ కూడా దేవుని పరిచర్యలో పాల్గొంటూ ఒకానొక దినాన మాసిదోనియా అనే సంఘమును బట్టి దేవుని స్తుతిస్తూ, ఆ సంఘంలో ఉన్న సంఘ బిడ్డలందరి దాతృత్వాన్ని బట్టి దేవుని మహింపరుస్తూ ఎన్నో విషయాలు మాసిదోనియా సంఘపు వివరాన్ని కొరింథీ సంఘానికి తెలియచేస్తూ, వారాధిక్యతలన్నీ వీరికి తెలియచేస్తూ చెప్పబడిన అనేకమైన మాటల్లో ఒక్క మాట ఏంటంటే, ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుష్యుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి మేమేమి ఆలోచించుకొనుచున్నామో తెలుసా? శ్రద్ధగా యోగ్యమైన వాటిని గురించి ఆలోచన చేస్తున్నాం. ఈ చదువుకున్న ఒక వచనంలో 2 మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఆ 2 మాటలతో కూడిన సముదాయం ఏంటంటే శ్రద్ధ. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, దేవుని దృష్టిలో కూడా మేము శ్రద్ధగా ఆలోచిస్తున్నాం. అంతేకాదు మనుష్యుల దృష్టి యందు కూడా యోగ్యమైన వాటిని గురించి మేము శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాం. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక ఉన్నతమైన సేవకుడిగా 14 పత్రికలు రాసి యేసు ప్రభువుని వెంబడించిన శిష్యులందరికంటే అధికమైన పరిచర్య చేసి అనేక ఖండాలు తిరిగి దేవుని కొరకు పస్తులుండి సముద్రములోనే ఇంచుమించు అనేక దినాలు ఉపవాసం ఉండి పగిలిపోయిన వాడ పరిస్థితులు అయినప్పటికీ కూడా దేవుని కొరకు వీరోచితంగా సంపూర్ణమైన పరిచర్య చేసి తన దేహంలో ముళ్ళు అనే అనారోగ్య పరిస్థితులు ఉన్నా కూడా తట్టుకొని దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు మంచి పోరాటం పోరాడి తన పరుగు తుద ముట్టించుకున్నాను అని సాక్ష్యాన్ని చెప్పే స్థితిలో వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే నేను పరిగెడుచున్నాను, బహుమానము పొందవలనని ఇతరులని ప్రేరేపించే సంగతులతో బలపరిచిన పౌలు గారు చెప్పే మాట ఏంటంటే, నేను శ్రద్ధగా ఆలోచిస్తున్నాను అన్నాడండి. ఇంతటి వ్యక్తే శ్రద్ధగా ఆలోచిస్తూ ఉంటే నీ జీవితంలో, నా జీవితంలో శ్రద్ధగా ఆలోచించగలుగుతున్నావా? ఈ దినాన శ్రద్ధ కలిగి ఉంటే వారికి వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? 5 విషయాలు మీ ముందు ఉంచుతాను ప్రియులారా. మన అంశం టైటిల్ ఏంటంటే, శ్రద్ధ గల వారి 5 ఆశీర్వాదాలు. శ్రద్ధగా ఉంటేనే ఈ 5 ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావండి, లేకపోతే రావు. బైబిల్ అదే చెప్తుంది. పౌలంతటి వ్యక్తి అంటున్నాడు, శ్రద్ధగా ఆలోచిస్తున్నాను నేను. డిలిజెన్స్, శ్రద్ధ ఉండాలండి. అందుకే పెద్దోళ్ళు పిల్లలతో ఇప్పుడు కాదులేండి, ఇదివరకు రోజుల్లో చెప్తూ ఉండేవాళ్ళు ఏమంటే, శ్రద్ధగా చదువుకోరా, స్టడీ డిలిజెంట్లీ, శ్రద్ధగా చదువుకో. ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు, చెబుతున్నా వినేవాళ్ళు కూడా లేరు. ప్రియులరా, నీ ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకో, పిల్లల్ని శ్రద్ధగా ఆలనా పాలన చేసుకో. అంతేకాదు భౌతికమైనవి ఒక ఎత్తు అయితే, నీవు ఏదైతే పొందుకున్నామో రక్షణ విషయంలో శ్రద్ధగా కాపాడుకోవాలండి.
ప్రార్థన జీవితాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి, వాక్యాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి. ఎవరి జీవితంలో శ్రద్ధ కలిగి ఉంటారో అదుగో ఈ దినాన 5 ఆశీర్వాదాలు దేవుడు మన కొరకు దాచిపెట్టారు పిల్లలు. కానీ విచారం ఏంటో తెలుసా అండి, ఈ దినాలలో అవసరమైన వాటి పట్ల శ్రద్ధ లేదు, కానీ అనవసరమైన వాటి పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నామనండి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఉదయాన్న మొలిచి మధ్యాహ్నానికి వాడిపోయే ఈ మోసకరమైన అందచందాల గురించి ఈనాడున్న శ్రద్ధ, ఆత్మీయమైన సౌందర్యం పట్ల శ్రద్ధ లేనే కనపడటం లేదు ప్రియులను. లోకానుసారంగా తిండి విషయంలో ఉండే శ్రద్ధ, ఆత్మీయమైన జీవాహారమైన యేసు ఆహారాన్ని నేను తినగలుగుతున్నానా అనే శ్రద్ధ చాలా కొద్దువైపోతుంది ప్రియులను. పక్కనోళ్ళు ఎలాగున్నారు, పక్కనోళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, పక్కనోళ్ళ పిల్లల బతుకులు ఎలాగ ఉన్నాయి అని వేళ్ళెత్తి చూపించేలో విషయంలో ఉన్న శ్రద్ధ, తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడెవడో, నేను ఎలాగున్నాను, నా కుటుంబం ఎలాగుంది, నా పిల్లలు ఎలాగున్నారు అనే శ్రద్ధ ఈ కడవరి దినాల్లో కనబడటం లేదు ప్రియులను. అయితే పౌలు అంటాడు మన మూలవాక్యంలో, దేవుని దృష్టి అందే కాదబ్బాయి, మనుష్యుల దృష్టి అందు కూడా యోగ్యమైనవి ఏంటో వాటిని గురించి మేమేం చేస్తున్నాం తెలుసా, శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాం. ప్రియులరాని జీవితంలో శ్రద్ధ ఉంటే ఎన్నో ఉంటాయి, కానీ బైబిల్ ఏం చెప్తుంది, ఒక 5 విషయాలు నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే ఇవి నీకే ప్రియులరా. ఇంకో మాట చెప్తా, శ్రద్ధ అంటే ఆ మాట సంస్కృతపు పదము అని అన్నారండి పండితులు. శ్రద్ధ తెలుగు పదము కాదు, సంస్కృత పదము అని అన్నారు భాషా పండితులు. మరి శ్రద్ధ అనే మాటకి అర్థం ఏంటండి అని అంటే, మనకు అర్థం కావాలంటే శ్రద్ధ ఈక్వల్ ఏకాగ్రత. ఇంకా ఏకాగ్రత అన్న అర్థం కాలేదంటారా? ఇంకా ఇంకొంచెం అర్థమైనట్టు చెప్పాలంటే శ్రద్ధ అని అంటే ఒక పని పట్ల చూపే లోతైన ఆసక్తి, ఇది ఇంక చెప్పాలంటే. కనుక శ్రద్ధ మానసిక స్థితిని చూపిస్తుంది ప్రియులను. ఒక మనిషి అవసరం అనుకుంటే దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాడు, దీన్నే శ్రద్ధ బుద్ధులు కలిగి ఉండాలి అబ్బాయి అని అంటూ ఉంటారు కదండి. కనుక శ్రద్ధ కలిగి నీ జీవితంలో ఏదైతే ఉంటుందో, నువ్వు ఇల్లాలివైనా నీ కాపురం శ్రద్ధగా చేసుకో, నీ పని పాటలు శ్రద్ధ, నీ రైతువైతే నీ వ్యవసాయం, నీ డ్యూటీ, నీ పని, నీ పరిచర్య, నీ చదువు, నీ ఆరోగ్యం, ఎవరైతే ఇంట్లో పని ఒంట్లో పని శ్రద్ధగా ఎవరైతే చేస్తూ ఉంటారో, శ్రద్ధగా ఉండేవారికి దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు రాసించాడు. కానీ మన క్రమం 5 వినటానికి ఇష్టపడదాం ప్రియులను. చేతులుండు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. కనుక వాక్యం వింటున్న నిన్ను నువ్వే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకో, స్వపరీక్ష చేసుకో. నాలో శ్రద్ధ ఉందా? అసలు శ్రద్ధ ఉంటేనే ఈ ఆశీర్వాదాలు వస్తాయి. ఏంటి ఆ ఆశీర్వాదాలు? నెంబర్ 1, నిర్గమకాండము 15వ అధ్యాయం. శ్రద్ధగా వింటే, శ్రద్ధగా ఉంటే వచ్చే ఆశీర్వాదాల్లో మొదటి ఆశీర్వాదం ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 15 verse 26. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో బైబిల్ చెప్తుంది, నీ దేవుడైన యెహోవా వాక్కును ఎలాగా తల్లి? శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల, అందరూ వినండి, నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియు మీకు
రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. చేతులండు పైకి స్తోత్రం చెప్పండి. నెంబర్ 1, శ్రద్ధగా దేవుని మాటలు నువ్వు వింటే, శ్రద్ధగా దేవుని వాక్కును నువ్వు వింటే, మొదటిగా వచ్చే ఆశీర్వాదం ఏంటంటే, శ్రద్ధగా వింటే ఏ రోగము మీకు రానియను అన్నాడండి. దేవునికి స్తోత్రం. చాలా ఆశ్చర్యకరమైన మాట కదండి. మీరు శ్రద్ధగా దేవుని మాట వింటే, ఇశ్రాయేలులారా, మీకు ఏ రోగము నేను రానీను. రోగాలు లేకపోలేదండి. ఈ దినాన్ని అట్ ప్రజెంట్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా భూమి మీద 19,000 రకాల రోగాలు ఉన్నాయంట. ఎన్ని వేలండి? ఓరు బాబు, 4 రోగాలు తిని తట్టుకోలేకపోతున్నాయి. ఓ పక్కన దగ్గు, ఓ పక్కన జలుబు, ఒక పక్కన షుగరు, ఒక పక్కన బీపీ, దానికి బిళ్ళ, దీనికి మాత్ర, దీనికి మాత్ర, బతుకంతా మాత్రలతో యాత్ర అయిపోయిందిగా. 4 రోగాలకి తట్టుకోలేకపోతుంటే భూమి మీద 19,000 రకాల రోగాలు ఉన్నాయంట. ఇంకో సంగతి చెప్పిన, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సంవత్సరం 300 రోగాలు కొత్తగా పుడుతున్నాయి అంట. హలో, ఎన్ని రోగాలండి? మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టుగా 19,000 రకాల రోగాలే ఒక పక్కన సతమైపోతుంటే సంవత్సరం ఎన్ని రోగాలు కొత్తగా పుడుతున్నాయి అంట? 300 రోగాలు సంవత్సరం కొత్తగా పుడుతున్నాయి అంట. అందుకే ఏం దొరకట్లేదు తెలుసా? వైద్యం దొరకట్లా. ఎందుకంటే ఇన్ని రోగాలు పుట్టుకొస్తున్నాయి భూమి మీద. ఏదేను తోటలో బాగా ఆలోచన చేయాల. దేవుడు నేల మంటిని తీసుకొని తన రూపం చొప్పున ఆదామును చేసుకున్నప్పుడు ఆదాములో ఏ రోగం లేదు ప్రియులరా. ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి పక్కటెముకలోంచి సాటి అయిన సహాయిగా హవ్వను తీసి ఇద్దరిని జత చేసి వాళ్ళు మహిమ శరీరాలతో పండు తినక ముందు వరకు కూడా భూమి మీద మనిషికి ఏ రోగం లేదు ప్రియులరా. కానీ తర్వాతే రోగం వచ్చింది. ఏంటో తెలుసా? చెమట ఒక రోగం. తెలుసా మీకు? చెమట పడుతుందంటే ఒక రోగం. మనిషి అంటారు చెమట పట్టాలరా అప్పుడే ఆరోగ్యం. అది నీకు నాకు తెలిసింది ప్రియులరా. కానీ అకార్డింగ్ ద బైబిల్ చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుని మాట వినకుండా తినవద్దన్న పండు తిన్నావు గనక ఆదామా, నువ్వు కష్టపడి చెమటోర్చి ఏం చేస్తావు? పని చేస్తావు. చెమట శాపానికి గుర్తు ప్రియులరా. మనిషి స్త్రీ కూడా అప్పటిదాకా వేదన అంటే ఏంటో తెలియదు. రోగం, మొట్టమొదటి రోగం వేదన అనే రోగం స్త్రీకి ఎప్పుడు వచ్చిందో తెలుసా? దేవుని మాట వినలేదు కాబట్టే. తినొద్దన్న పండు తినొద్దంటే నువ్వు తినేసావు. మాట వినలేదు గనక, మాట వింటే ఏ రోగం వచ్చేది కాదు. మాట వినలేదు గనక హవ్వా, నువ్వు వేదనతో పిల్లల్ని కంటావు. నీ భర్త నిన్ను ఏలతాడు. నీ భర్త పట్ల నీకేం కలిగిద్దో తెలుసా? వాంఛ కలిగిద్ది. ఇవన్నీ రోగాలండి. అప్పుడప్పుడు అంటాం, ఏందిరా ఏం మాయ రోగం వచ్చింది నీకు? రోగాలు ఉంటే ఉన్నాయి. ఇంకో రోగం పేరేంది? మాయ రోగం అంట. ఆ మాయ రోగమే వాంఛ. చూడండి, ఎందుకు అమ్మాయి ఆ వజన ఏదిస్తున్నా కూడా ఎందుకు ఆ కాపురం అంటే బైబిలే చెప్పింది. ఆ పురుషుడు ఆ భర్త పట్ల స్త్రీకి ఏం కలిగిద్దంట? వాంఛ. ఇదొక రోగం. ఎందుకండి ఇన్ని రోగాలు భూమి మీదకి వచ్చాయి? కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ దినాన ప్రపంచవ్యాప్తంగా 19,000 రకాల రోగాలు ఉండటానికి కారణం ఒకటే కారణం ఏంటో తెలుసా? శ్రద్ధగా వింటల్లా దేవుని మాట. నువ్వు వింటున్నావేమో కానీ ఎలా వింటలేదంట? శ్రద్ధగా వింటే ఏ రోగాన్ని రాని అని అన్నాడు. చేతులుండి పైకి బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. సరే వినలేదయ్యా, ఏదో రోగం వచ్చింది, మరి తగ్గించవచ్చుగా. దేవుడు తగ్గించడానికి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనంలో, యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి, చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపరదాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనంలో ఉంది, యెహోవా నీ యొద్ద నుండి ఏ రోగం అండి?
ఏ రోగమైనా సరే అనండి, ఏ రోగం అండి? 19,000 రకాల రోగాలైన, కొత్తగా పుట్టుకొచ్చే 300 రకాల రోగాలైన, సర్వ రోగాలైన ఆయన అంటున్నాడు నేను తొలగించేస్తాను. అంతేకాదు నీవెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరుస్తాను. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఎప్పుడో తెలుసా? ఏం చేయాలి మనం ఇప్పుడు? వినాలా? శ్రద్ధగా వినాలా? వింటం వేరు, శ్రద్ధగా వింటం వేరు. 100 మంది ఉన్నా కూడా నీ గురించి ఏమనుకుంటున్నారో పక్కన వాళ్ళు నీకు క్లియర్గా అర్థమైంది. ఎందుకో తెలుసా? ఈ 100 మందిలో 99 మాటలు వినవు, ఆ ఒక్క మాటే శ్రద్ధగా వింటావు. దేవుని మాట వినవే, దేవుని వాక్యం వినవే. నీకు అనవసరమైంది వినవు, నీకు అవసరమైందే వింటావు. నీకు అవసరమైందే దేవుని మాట మాత్రమే అవునుగాక. కొంతమందికి దొంగ బుద్ధి ఉంటుందండి. పక్కన వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వాళ్ళకి అసలు అనవసరం, గోడ సాటుకు వచ్చి అంటూ ఉంటారు కొంతమంది. మాయిదార రోగాలు ఈ రోగాలు. అసలు నీకెందుకు వాళ్ళే మాట్లాడుకుంటే? వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు, భార్యాభర్తలు ఏదో మాట, నిన్ను ఎవడు వచ్చి దొంగసాటికైనా మన ఇదొక రోగం. దేవుడు అంటున్నాడు నా మాట ఏంటరా అబ్బాయి అంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వీళ్ళేం నీకెందుకు తల్లి? ఇది పెద్ద రోగం అమ్మా. మాట్లాడుకుంటారు, దేవుడు వాళ్ళకి ఇచ్చాడు ఫ్రీగా, నువ్వు మాట్లాడుకోవట్లా. దేవుడు ఏమన్నాడంటే మనుషులు మాట ఏంటరా అబ్బాయి శ్రద్ధగా అంటలా. నీ గురించి మీ అత్త ఏం మాట్లాడు, నీ గురించి నీ కోళ్ళు ఏం మాట్లాడుకుంటుంది, నీ గురించి పక్కన వాళ్ళు మాట్లాడుకుంటారు. తప్పే ఉంది? మనిషి నైజమే అంత. మనిషి ఉన్నప్పుడు అబ్బో మీరు చాలా మంచోరండి అని అంటారు. మనిషి దాటిన తర్వాత ఈడికన్నా ఎంత ఎదవ లేడురా అంటారు. సహజం అది. అందుకే నువ్వు మనుషుల మాట వినొద్దు అంటున్నాడు దేవుడు. నా మాటను ఎదురున్న గౌరవిస్తా, పక్కనున్న గౌరవిస్తా. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు మనుషుల మాటని ఎందుకు హృదయాలు గాయం చేసుకుంటావు? నా మాట శ్రద్ధగా వింటే నీకేం రాదో తెలుసా? ఏ రోగమో రాదు. బండ గుర్తు హృదయంలో స్టాంప్ వేసుకో. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో బైబిల్ చెప్తున్నమాట. ఇర్మియా గ్రంథం 33:6లో బైబిల్ చెప్తుంది, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. చప్పలు కొట్టడం బిగ్గరగా, చప్పలు కొట్టడం బిగ్గరగా, చప్పలు కొట్టడం బిగ్గరగా. దేవుడు అంటున్నాడు ఆరోగ్యం పోయిందా, స్వస్థత పోయిందా? అయితే ఈ రోజైనా నువ్వేం చేయాలో తెలుసా? నా మాట శ్రద్ధగా వింటే ఆరోగ్యాన్ని, స్వస్థతను మరలా రప్పిస్తాను. మనుషుల మాటలైతే నీటి మీద రాతలేమో కానీ అమ్మ వినండి సోదరి సోదరుడా, దేవుని మాట నమ్మకమైన మాట. దేవునికి స్తోత్రం. దేవుని మాట నమ్మదగిన మాట. దేవునికి స్తోత్రం. 41వ కీర్తన 3వ వచనం బైబిల్ చెప్తుంది. 41వ కీర్తన 3వ వచనంలో రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. చదువమ్మ. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరుచుదువు. ఆమేన్ అందరూ. ఏం కలుగగా? రోగం కలక్కుతుందండి. ఒకటే బండ గుర్తెసుకో, దేవుని మాట శ్రద్ధగా వినకపోవటం మూలానే మనిషి అన్నవాడు రోగాన్ని తెచ్చుకున్నాడు. నో డౌట్, అందులో సమస్య లేనే లేదు అందులో. మరి వచ్చింది ఎలాగా? ఈ దినమన్నా శ్రద్ధగా వింటే రోగశయ్య మీద దేవుడు నిన్ను ఆదరిస్తాడండి. రోగము కలుగగా ఆయన నిన్ను బాగు చేస్తాడు. అంతేకాదు నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం. నిర్గమకాండం 23:25 ఆఖరి లైన్లో ఉంటుంది, నీ మధ్య నుండి రోగము తొలగించేదను. ఆమెన్ అనండి. నీ మధ్య నుండి ఏం తొలగిస్తాడంట? రోగాన్ని తొలగిస్తాడు. అది తెస్టేస్తుంది. నీ మధ్య నుండి రోగాన్ని తొలగిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఈ దినాన్ని ఫిబ్రవరి 1వ తారీఖు దేవుని యొక్క పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధనలో ఒక్క నిర్ణయం తీసుకోమ్మా, నా చేతులు జోడించి మనం చేస్తాను. ఏంటో తెలుసా? నీ మాట వింటున్నాను కానీ శ్రద్ధగా వింటలేదు ప్రభువా. శ్రద్ధగా వింటున్నాను అంటానంటే నేను దాన్ని పోలి నడుచుట. అప్పుడు నా మధ్య నుండి ఏం తొలగించేస్తావు? రోగాన్ని తొలగించేస్తావు. ఎప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు? ఎప్పుడు రోగాన్ని తీసివేస్తాడు? ఎలా తీసేస్తాడు? నువ్వు వాక్యం శ్రద్ధగా విన్నావో లేదో ఎలా తెలుస్తుంది? హలో,
నువ్వు వాక్యాన్ని శ్రద్ధగా విన్నావా లేదో ఎలా తెలుస్తుందంటే దేవుడే జవాబు చెప్పాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం చాలా ప్రాముఖ్యమైన మాట. అందరూ చూడండి. యెషయా 57:18. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరుచుదును. చప్పట్లు కొట్టండి ఒకసారి. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నువ్వు నా మాట శ్రద్ధగా విన్నావని ఎలా తెలుస్తుందో తెలుసా? నీ ప్రవర్తనలో కనపడిద్ది నాకు. దేవుని వాక్యం ఎంత మధురమైందండి. నేను వారి ప్రవర్తన చూచాను గనక ఇప్పుడు వారిని ఏం చేస్తున్నాను? నేను స్వస్థపరుస్తున్నా. ఇక రోగం ఉండదు. ఇక నేను వాళ్ళ ప్రవర్తన చూసా శ్రద్ధగా. ఇదివరకు ఇలా, ఇప్పుడు ప్రవర్తనలో తేడా వచ్చింది. చక్కగా వింటున్నారు ఈ రోజు నుంచి. వారి ప్రవర్తన నచ్చింది గనక ఇప్పుడు నేనేం చేయబోతున్నాను? వాళ్ళని స్వస్థపరుస్తాను. దేవా, ఈ దినాన నన్ను స్వస్థపరచండి. చేతులు రెండు పైకి దేవునికి చెప్పండి అనండి. చేతులు పైకెత్తండి. ప్రభువా నన్ను స్వస్థపరచండి అనండి. ప్రభువా నన్ను స్వస్థపరచండి. నా ప్రవర్తన చూడండి అనండి. నా ప్రవర్తన చూడండి అయ్యా, నేను మార్చుకుంటానయ్యా అనండి. నేను శ్రద్ధగా వింటా నీ మాట. ఈ మాట అనండి. నేను శ్రద్ధగా నీ మాట వింటా. నన్ను బాగు చేయయ్యా, నన్ను బాగు చేయయ్యా. రెండో ఆశీర్వాదాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. శ్రద్ధ కలిగిన వారికి దేవుడిచ్చే రెండో ఆశీర్వాదం ఏంటంటే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతారా? ద బుక్ ఆఫ్ ప్రొవెర్బ్స్ చాప్టర్ 10 verse 4. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనంలో, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును. అమ్మా అయ్యా అందరు వినండి. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఆమెన్. బిగ్గరగా అనండి. ఆమెన్. శ్రద్ధ కలిగిన వారికి దేవుడిచ్చే రెండో ఆశీర్వాదం ఏంటంటే ఐశ్వర్యవంతులు అవుతారనబా. ఒకటి, శ్రద్ధ కలిగిన వారికి ఏ రోగమో రానికుండా చేస్తాడు. రెండు, శ్రద్ధ కలిగిన వాడు ఏమవుతాడంట? ఐశ్వర్యవంతుడు అవుతాడండి. బాగా ఆలోచించండి తల్లి. ఐశ్వర్యవంతులం కాలేకపోవటానికి యూట్యూబ్లో నిన్న అప్లోడ్ చేశాం. వాక్యానుసారంగా ఆస్తికర్తలగుట ఎలా, 5 విషయాలు. మన నందివెలుగు మీటింగ్స్లో లాస్ట్ రోజు చెప్పిన మెసేజ్ భానుప్రసాద్ గారని తెనాలి ఇమ్మానియల్ టవర్స్ ఆయన నాకు ముందు వాక్యం చెప్పారు. ఆయన లైవ్ టెలికాస్ట్ చేస్తే అది మన ఛానల్లో కూడా పెట్టాను చూడండి. నిన్న పెట్టాను అది. ఆస్తికర్తలగుట ఎలాగా 5 విషయాలు. ఒక విత్తు అయితే ఇక్కడ ఇంకో విషయం అట. శ్రద్ధ కలిగి ఉన్నవాడు ఏమవుతాడండి? ఐశ్వర్యవంతుడు. అమ్మా నా చేతులు జోడించి చెప్తాను, శ్రద్ధగా ఉండు, నువ్వే ఐశ్వర్యవంతుడు అవుతావు. బద్ధకంగా పనిచేసేవాడు ఏమవుతాడంట? దరిద్రుడు అవుతాడండి. నీకున్న పని ఏదో నాకు తెలియపోవచ్చు, ఆ పని గొప్పదండి దేవుడిచ్చింది. అది కూలి పనా, పొలం పనా, లేకపోతే ఏదన్నా ప్రైవేట్ జాబా, గవర్నమెంట్ జాబా, లేకపోతే మట్టి పనా, లేకపోతే ఇంట్లో పనా, లేదా దేవుడు నాకు ఇచ్చినట్టు సువార్త పనా. ఏ పనిలో అయినా ఏముండాలో తెలుసా? లవ్ యువర్ వర్క్. నీ పనిని ప్రేమించు. నీ పని పట్ల శ్రద్ధ కలిగి ఉండు. 10 గంటలకు పనికి వెళ్ళాలంటే ఎన్ని గంటలకు వెళ్ళాలి నువ్వు? మళ్ళీ 12 గంటలకు వెళ్ళి రోజు ఒక సాగు చెప్పు. ఇదే శ్రద్ధ అంటే. అంతేనా? పనికి ఎన్ని గంటలకు వెళ్ళాలండి? బుజ్జులు లెగుస్తాడు తెల్లారగట్టే. అంటే నేను ఎక్కడ ఉన్నప్పుడు చూశాను, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వేకుజాములో కూడా ఈ వాట్సాప్ కాల్లో చూస్తున్నాను. కిరణ్ కూడా ఒక్కోసారి ఫోన్ చేసినప్పుడల్లా ఎక్కడ ఉంటానన్న నేను వినుకోటలో ఉన్నానన్న అంటాడు 5 గంటలకు ఫోన్ చేస్తే. ఎందుకంత శ్రద్ధ? కాదు వస్తున్నాయి. కొంతమంది ఏమో నిలబెట్టుకున్నారు, కొంతమంది ఏమో పాడు చేసుకుంటున్నారండి. కొంతమంది శ్రద్ధ ఏమో రకరకాలుగా ఉంటుందిలేండి. ఇక తర్వాత మనకెందుకు. వారి శ్రద్ధ వాళ్ళని ఐశ్వర్యవంతులను చేస్తుంది. అందుకే చూడవలసిన పని లేదు. నా వైపు చూస్తూ వినండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో అంట, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అట చీకటితోనే లేచి ఏం చేస్తుంది? మళ్ళీ దుప్పటి పెట్టుకుని గొరగబెట్టి నిద్రపోద్ది. హాయ్. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఎన్నో వచనం తల్లి? ఆమె ఇంకా చీకటిగా ఉండగానే పెందల కడనే లేచి, దేవునికి స్తోత్రం చెప్పండి,
ఎలా లేచిద్దట? శ్రద్ధ అండి ఇది. ఈ రోజున పొద్దున్నే లేచి వాళ్ళు ఎవరు ఉన్నారండి? లేస్తున్నారమ్మా? మరి ఈ తరం వాళ్ళు ఎలా తయారంటే, నన్ను మన్నించండి బాధ కలిగితే, వీళ్ళు ఎగరో ఇంట్లో వాళ్ళందరికి పని, నువ్వు ఊడు ఇల్లు. చివరికి ఎంత దరిద్రం అంటే, భర్తను పట్టుకొని నువ్వేం వంటలు దోవు, నేనేం పక్క దులుపుతా. ఏట రాసి పెట్టుందమ్మా బైబిల్లో? నాకు చెప్పండి ఒకసారి. దరిద్రపు మంద. యజమానుడిని యజమానులాగే చూడాలి నువ్వు. దేవునికి స్తోత్రం చెప్పు. అప్పుడు నీకు విలువ. కానీ భర్త చేత అంట్లు తవ్వుతా నువ్వేం చేస్తావు మరి? దుప్పటి దాన్ని చక్కగా వేసుకుని కొరకబెట్టి నిద్రపో. లోకానుసారమైన మనుషుల గురించి మనకొద్దు. దేవుని వాక్యం ఎరిగి మందిరానికి వెళుతూ రక్షణ పొంది బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ కూడా ఏంటి నీ ప్రవర్తన? బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడవుతాడట. శ్రద్ధ గలవాడు ఏమవుతాడండి? నువ్వే ఐశ్వర్యవంతురాలు అవుతావు, అది దరిద్రురాలు అవుతావు. దరిద్రుడితో పనిలో శ్రద్ధ, వేకుజామైన మధ్యాహ్నమైన సాయంత్రమైన అలర్ట్ ప్రభువా. ఈ పని లేక ఎంతమంది బాధపడుతున్నారయ్యా? ఈ సంపాదన లేక ఎంతమంది అడుక్కుంటున్నారయ్యా? ఈ పని లేక పాట లేక కుటుంబంలో పిల్లలు ఏం పెట్టాలో అర్థం కాక వాళ్ళు కన్నీరు కారుస్తున్నారు. పిల్లలు కూడా ఇంటికి వచ్చి, అమ్మా తినటానికి ఏమి లేదా? ఏమి లేదురా. ఎందుకో పని లేదు. దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన పనిలో శ్రద్ధ లేకపోతే ఎలాగ ఐశ్వర్యవంతుడు అవుతావు? నెంబర్ 3, మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. శ్రద్ధ కలిగిన వారికి దేవుడిచ్చే మూడో ఆశీర్వాదం ఏంటంటే, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనములో, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. చప్పలు కొట్టండి ఒకసారి బిగ్గరగా. చప్పలు కొట్టాలి బిగ్గరగా. నెంబర్ 3, శ్రద్ధ కలిగిన వానికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే, ఏలుబడి చేస్తావు, బానిసగా బతక ఒకళ్ళ కింద. శ్రద్ధగా పనిచేసేవాడు ఏం చేస్తాడంట? ఏలుబడి చేస్తాడండి. బైబిల్ చెప్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంట తన కుటుంబమును బాగుగా ఏలవలెను. నీ కుటుంబాన్ని ఏలటం చేత కాకపోతే నువ్వు భక్తి లేనుడు అని నేను చెప్పడంలో బైబిల్ చెప్తుంది తల్లి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంట ముందు తన కుటుంబమును బాగుగా ఏలతాడు. భర్త అయినా భార్య అయినా కుటుంబాన్ని ఏలేవాళ్ళుగా ఉండి తీరాలి. బానిస బ్రతుకు పెట్టడానికి దేవుడు ఇష్టపడలేదండి. నీ స్థానం ఏంటో దేవుని వాక్య ప్రకారమో నువ్వు అలాగే ఉండాలి. బానిసగా మనిషికి మారటానికి ఇల్లేదు. శ్రద్ధ కలిగిన వాడు ఏలుబడి చేస్తాడట. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 28వ వచనంలో ఒక శ్రద్ధ కలిగిన అబ్బాయి ఉన్నాడండి. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 28వ వచనంలో బైబిల్ ఏం చెప్తుందంటే, రాజుల మొదటి గ్రంథం 11:28 అయితే, యెరోబాము అను ఇత్తడు మహాబలార్జుడై ఉండగా యవ్వనుడగు ఇత్తడు, అయ్యా అందరు వినండి, పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నిర్ణయించాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. సొలొమోనే అసలుకి ఎలాంటోడండి? పరమజ్ఞాని. ఈ పరమజ్ఞాని ఆలోచన చేశాడట, పనిలో శ్రద్ధ కలిగిన వారు ఎవర్రా అని చూస్తే యెరోబాము అనే వ్యక్తి కనపడ్డాడట. యెరోబాము యవ్వనస్తుడు, రెండవదిగా బలార్జుడంట. బాగా వినండి, యవ్వనస్తుడు బలార్జుడు అయినా సరే పని యందు ఏం కలిగి ఉన్నాడండి? శ్రద్ధ. ఎంత చక్కటి గుణలక్షణాలండి. ఈ దినాన యవ్వన వయసుండి బలం ఉంటే శ్రద్ధ ఉండదు. కానీ బలవంతుడట, కానీ పనిలో ఏం చూపిస్తున్నాడట? శ్రద్ధ. అందుకే సొలొమోను దృష్టిలోకి వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. పనిలో శ్రద్ధ కలిగిన వాడు ఉన్నతులైన దృష్టిలో పడతావు. ఆమెన్. నీ పనిలో నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే నీ గురించి ఎంక్వైరీ చేస్తారట. పలానోడు బాగా పని చేస్తాడంటారా, వీళ్ళని తీసి వాళ్ళని పెట్టు.
ఇక్కడ అదే జరిగింది. సొలొమోను దృష్టికి వెళ్ళాడట. బలాఢ్యుడైనప్పటికీ, యవ్వన వయసు ఉన్నప్పటికీ, లోకానుసారంగా లేడు, బద్ధకంగా లేడు, శ్రద్ధ లేనోడిగా లేడు. ఇతను ఆ పనిలో శ్రద్ధ కలిగినోడని అంతటి జ్ఞానే తెలుసుకొని తన తండ్రి కట్టించిన కోట, ఆ గోడల బీటలు వారితే ఆ బీటలన్నీ కూడా సమకూర్చే పని. అందుకు ముందు వేరే వాళ్ళకి వస్తే ఇతను బాగా పనిచేస్తున్నాడు, పనిలో శ్రద్ధ ఉందని ఈయన్ని తీసుకొచ్చి ఆ పనప్పు చెప్పాడట. ఐశ్వర్యవంతుడైపోయాడండి. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, ఈరోజు ఈ కూలి పని ఎన్నాళ్ళని చేస్తావురా, ఏదన్నా ఒక మంచి పని దొరికితే బాగుండురా, సెటిల్ అయిపోతాను. అదే ఇది మరి. నీ పనిలో శ్రద్ధ కలిగి ఉంటే ఇదిగో రాజుల కళ్ళల్లో పడతావు, దేవునికి స్తోత్రం. సొలొమోను లాంటి జ్ఞానవంతుల కళ్ళల్లో పడతావు, దేవునికి స్తోత్రం. ఎప్పుడో తెలుసా పనిలో ఏం కలిగి ఉండాలండి? మనల్ని బట్టి ఓరే ఓళ్ళు దాచుకుంటారు, ఆడుద్దురు బాబు. ఇదండి. అలానా అమ్మాయి అస్సలు కష్టపడి పని చేస్తుందిరా, వాళ్ళని ₹1 ఇచ్చిన వాళ్ళకి ఇవ్వలరా. ఇది పనిలో శ్రద్ధ కలిగిన వాడంట. ఆ పని చూసి వెళ్ళేటప్పుడు యజమానంట, కూలి నువ్వు ₹1 మాట్లాడుకుంటే నీ పనిలో శ్రద్ధ ఆ యజమాని చూసి వెళ్ళేటప్పుడు నువ్వు అడగకుండానే ఏమిస్తాడో తెలుసు, మరలా ₹1 కల్పిస్తాడట. ఈ రూపాయి ఏమైందండి? నిన్ను ఐశ్వర్యంలోకి తీసుకెళ్ళిందండి. కనుక పనిలో శ్రద్ధ కలిగిన వాడు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే ఏం చేస్తాడండి? ఏలుబడి చేస్తావు. ఇంకా బానిసగా ఉన్నవా? ఇంకా నీ స్థితి బానిస పరిస్థితిలో ఉందా? దేవుడు అలాగ లేడండి. నీ కుటుంబాన్ని నువ్వే సరిగ్గా ఏలుదువుగాక, నీ కుటుంబాన్ని ఏలే స్థితిలో ఉందువుగాక. 4వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. 4వదిగా శ్రద్ధ కలిగిన వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే సామెతల గ్రంథమే 13వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 4వ వచనంలో, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదో. వినండి, శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా ఉండును. ఆమెన్. నాతో అనండి మాట, శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా ఉండును. ఇది సీక్రెట్ అండి. మనోళ్ళు చాలామంది, ఏందిరా ఇంత తింటున్నావు కానీ లావవ్వా? ఎందుకు అవుతాడు? ఇలా జీవితంలో ఏం కనపడతలేదంటే శ్రద్ధ కలిగిన వారి ప్రాణం అంట ఎలాగుంటుందండి? పుష్టిగానే ఉంటుంది, పీలగా ఉండదు. పుష్టికరంగానే ఉంటావు నువ్వు ఎప్పుడో. నీ పిల్లలు పుష్టిగానే ఉంటారు, నీ ఆరోగ్యం పుష్టిగానే ఉంటుంది. ఎంత తిన్నా సరే లేడి పిల్ల వల్లే బరిగెత్తావు, దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. కొంచెం తిన్నా సరే 24 గంటలు కష్టపడతావు, దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. కొంతమంది ఉంటారు ఆమె నన్నదాకా తింటానే ఉంటారండి. ఆమె నన్న కూడా ముగించరిక, ప్రభువానికి స్తోత్రం, ఆహారాన్ని దీవించయ్యా అని ప్రార్థన చేసి కొంతమంది ముగిస్తారు. కానీ ప్రార్థన చేస్తానే కూడా కొంతమంది ఏమి వేస్తూనే ఉంటారు, దాణ వేస్తూనే ఉంటారు. ఇక తినేదే ఏదో సామెతలాగా మీటింగే ఫైటింగ్ అన్నట్టుగా తినంగానే ఒళ్ళు నొప్పులు అయ్యా, హాస్పిటల్ తీసుకెళ్ళవా? ఎవడు తినమన్నాడు నిన్ను? తింటవేందుకు, నొప్పులు అంటవేందుకు? శ్రద్ధ కలిగి ఉన్న వారి ప్రాణం ఎలాగుంటుందంటే పుష్టిగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. బాప్టిసం ఇచ్చే యోహాను ఆహారం ఏంటో తెలుసా? తేనె మిడతలు తినేవాడట. ఆమెన్. అంతేనండి. ఏం తినేవాడండి? తేనె మిడతలు తినేవాడట. పుష్టిగా రోషం కలిగి మొఖాన్ని బాధ చేసేవాడట. ఏలియా తినేది కూడా అదే. ఆయన తేనె మిడతలాగా తినేవాడు. ఆయన ఆ దుప్పటేసుకొని రాజు దగ్గరికి వెళ్ళిన గన్ షాట్గా, నీ మూలనే దేశంలో కరువు వచ్చింది రాజు. పుష్టిగా ఉన్నాడండి. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది. బైబిల్లో ఏశావు అనే వాని ప్రాణం అలిసిపోయిందట. మళ్ళీ ఆటగాడే, కానీ బైబిల్ చెప్తుంది ఏశావు వేట నుండి అలిసిపోయి వచ్చాడంట, ఏమీ దొరక్క. అప్పుడు తమ్ముడు చేసిన చిక్కుడుగాయల కూర ఎర్రగా కనపడేసరికి ఏటగాడే కానీ వేటలో ఏమి లేదు, శ్రద్ధ లేదు, అందుకే ఏం దొరకల. అలిసిపోయి వచ్చాడు, ప్రాణం పుష్టిగా లేదు. తమ్ముడి కూరతో బేరసారాలాడి జ్యేష్ఠత్వం కోసం, ఈ కూర కోసం ఏం అమ్మేసుకున్నాడండి? జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. అలిసిపోతే అన్ని పోగొట్టుకుంటావమ్మా.
అలిసిపోయే పరిస్థితుల్లో ఏవైనా వదులుకోవడానికి ఇష్టపడతావు. పుష్టిగా లేకపోతే కుటుంబాలు, పుష్టిగా లేకపోతే కాపరాలు, పుష్టిగా లేకపోతే బ్రతుకులు, పుష్టిగా లేకపోతే ఏదైనా తాకట్టు పెట్టేసుకోవడానికి, ఏదైనా వదిలేసుకోవడానికి, ఎంతకైనా దిగజారిపోవడానికి ఇష్టపడతావు. కానీ పుష్టిగా ఉంటే నిలబడతావు. అలాగా ఏది పోగొట్టుకోవు. అప్పుడు నువ్వే ఎలా నిలబడతావు తెలుసా? మాట మీదే నిలబడతావు. అనండి, ఎలాగండి? మరి కాళ్ళ మీద నిలబడరా ఏంది? మన జీవితంలో శ్రద్ధగా ఉన్నప్పుడట ఏశావు ప్రాణం అలిసిపోయింది. శ్రద్ధ లేక ఆత్మీయతను కోల్పోయాడండి. ఈ దినాన ఆధ్యాత్మికంగా పుష్టిగా ఉందువుగాక, ప్రార్థనలో పుష్టిగా ఉందువుగాక. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పటివరకు ఎన్ని విషయాలు విన్నామండి? 4. నెంబర్ 1, శ్రద్ధ కలిగిన వారికి మొదట ఆశీర్వాదం ఏంటి? ఏ రోగమో రాదు, వచ్చినా ఈ దినాన దాన్ని బాగు చేయనుగాక. 2వదిగా శ్రద్ధ కలిగిన వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటి? ఐశ్వర్యవంతులు అవుతారు. 3వదిగా శ్రద్ధ కలిగిన వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటి? ఏలుబడి చేస్తారు, బానిసగా బ్రతకవో. 4వదిగా శ్రద్ధ కలిగిన వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటి? ప్రాణమో పుష్టిగా ఉంటుందండి, పుష్టిగా ఉంటుంది. చాలామంది దినాన చెప్పే మాట ఏంటో తెలుసా? ఏందోనయ్యా ఈరోజు ప్రాణం ఏం బాగాల. ఏం బాగాల అమ్మ? ఎట్ట బాగోదు నాకు ఒకసారి చెప్పండి. నేను చిన్నప్పటి నుంచి అంటున్నాను, నాకు ఇప్పటి వరకు కూడా అర్థం కాలే. అందుకనిలే అసలు అది ఒక మాట మీకు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడో తెలియదు, కానీ ఈరోజు ప్రాణం ఏం బాగాలేదు బాబా. ఎందుకు బాగుంటుంది? శ్రద్ధ ఉంటేనేగా. ఒక్కొక్కళ్ళు ఉంటారు, పనికేమో వెనక, తిండికేమో దీనిలో ఉన్న శ్రద్ధ దానిలో ఉండదు. మోకాళ్ళు ఏరే అబ్బాయి అంటే ఏదో ఒక సాకు, ఇంకేముంటుంది ప్రాణం తృప్తి. ఆశ కలిగిన ప్రాణమును ఆయన ఏం చేస్తాడండి? చప్పట్లు కొట్టండి, మరి బిగ్గరగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. 5వది ఆఖరిది శ్రద్ధ కలిగిన వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే సామెతల గ్రంథంలోనే 21వ అధ్యాయం. ఇది చెప్పి మనం ముగించేద్దాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. సామెతలు 21:5. శ్రద్ధ గలవారి యోచనలో లాభకరములు. అబ్బా, నాతోనండి. శ్రద్ధ గలవారి, చెప్పండి, శ్రద్ధ గలవారి యోచన అంటే ఆలోచన ఎలాంటిదంటే లాభం. నువ్వే ఆలోచన చేసినా శ్రద్ధగా ఉండి ఆలోచన చేస్తానంట, ఆ ఆలోచన నీకేం తీసుకొచ్చి పెట్టిద్దో తెలుసా? లాభం లేక నష్టమే. శ్రద్ధగా ఉండేవాడు ఏ ఆలోచన చేసినా లాభమే. దేవుడే పెట్టాడండి ఆ స్థానం. ఇప్పుడు చెప్పండి, నీకు అన్ని లాభం కావాలా నష్టాలు కావాలా? అమ్మా, లాభం 1, 2, 3. లాభం పక్కన పెడతావు, తర్వాత 1, 2, 3 అని లెక్కేస్తావు. లాభం ఎవరికి చెప్పరేమ్మా? లెక్కేసే వాళ్ళు ఏమంటారు? లాభం 1, 2. లాభం అన్నది పక్కన వేస్తారు, అది లెక్కేడు. ఆ లాభం ఎవరికంటే లెక్కేసేవాడు కానీ అర్థం. లెక్కేసినందుకు వీడికి లాభం ముందు పిక్కుంటాడు. శ్రద్ధ కలిగిన వానికి ఏం కలుగుతుందట? లాభం. లాభం. తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును బైబిల్ చెప్తుందండి. కనుక ఏ పని చేసినా సరే నువ్వు ఎలా చేయాలి? శ్రద్ధగా చేయి. ఆలోచన కూడా ఎలా చేయాలి? శ్రద్ధగా చేయి ఆలోచన. బైబిల్ గ్రంథంలో మోటువాడండి నాబాలు భార్య పేరేంటో తెలుసా? అబిగయలు, బహురూపసి. అందులో ఇంకొక మాట ఏంటో తెలుసా? ఆమె చక్కగా ఆలోచించే స్త్రీ అంట. చక్కగా ఆలోచిస్తుందంట. అందుకే భర్తను కాపాడుంది, ఒక దినాన ఆస్తిని కాపాడుకుంది. దావీదు కొన్ని 100 మందిని తీసుకొని, కత్తులు తీసుకొని వచ్చి నాబాల్ అన్నాడు, యెషయ్య ఎవడు దావీదు కుమారుడు ఎవడంటే ఆ ఒక్క మాటను బట్టి చంపేద్దామని వస్తున్న దావీదునంట ఈ భార్య చక్కగా ఆలోచన చేసి ఎదురెళ్ళిపోయి దావీదుని ఆపి, అయ్యా మోటోడయ్యా నా భర్త, ఏం మాట్లాడతాడు అర్థం కాదు. ఆ మాట నేనే అన్నాను అనుకో, ఆ తప్పు నేనే చేశాను అనుకో, నన్ను క్షమించని కాళ్ళ మీద పడితే దావీదు అన్నాడు, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును కాక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడండి. చప్పలు కొట్టండి బిగ్గరగా ఒకసారి, చప్పలు కొట్టండి ఒకసారి, చప్పలు కొట్టండి బిగ్గరగా. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చూడవలసిన పనులు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అంట తన పెనిమిటికి ఏం తీసుకొచ్చి పెట్టిద్దంట? ఏమ్మా, ఉందా లేదా?
తన పెనిమిటికి ఏం తీసుకొస్తుందట? లాభప్రాప్తి తెచ్చును. ఏ ప్రాప్తి? అందరూ అనండి, ఏ ప్రాప్తి? ఉందా ఆ మాట? ఒకసారి చదవండి, ఎక్కడుంది? సామెతల గ్రంథము 31వ అధ్యాయము ఎన్నో వచనం? 11. బిగ్గరగా చదవండి. 31 అందరు తెరవండి. సామెతలు 31:11 బైబిల్ చెప్తుంది, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతన్ని లాభప్రాప్తికి వెలితి కలగదా? కలిగిచ్చిద్దా? కలగదో. భర్తకి ఎప్పుడు లాభాన్ని తీసుకొచ్చి పెట్టిద్దంటండి. ఎవరు? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. మరి మనమా? చెప్పండి, మరి మనము? చెప్పండి, మరి మనము? ప్రభువా, మేము లాభాన్ని తెచ్చే వాళ్ళంగా లేము, కానీ ఎలాగున్నాం మేము? నష్టాన్ని తీసుకొచ్చే వ్యక్తులుగా ఉన్నామేమో. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు కానీ శ్రద్ధగా ఉంటే నీ ఆలోచన లాభకరంగా ఉంటుంది. నీ ఆలోచన నీ పెనిమిటికి ఏం తీసుకొస్తుందండి? లాభం తీసుకొచ్చి పెట్టద్ది. ఒక ఆయనంట ఎన్ని తీసుకొచ్చి పెడుతున్నా మధ్యాహ్నానికి అవి కొట్టేస్తుందంట ఒక అమ్మ. ఎప్పటికండి? మధ్యాహ్నానికి. ఇదొక బ్యాచ్. ఎంతనా తీసుకురానండి, ఇక గుంట అయిపోయాక పొదుపు చేద్దామే, కొంచెం దాచిపెడదామే, భర్త లాభాన్ని కొంచెం పెడదామని. ఒక రోజు అంటే భర్త పడలేక నేను పడలే, నీ కాపురం ఇక నేను సంపాదించలేను, నేనే ఆడ పెట్టేదంటూ నేను సన్నాసుల్లో గెలిచిపోవడానికి వెళ్ళిపోతున్నానంటే వెళ్ళిపోతున్నాడట. వెళ్ళిపోతుంటే అంటుందట, ఫోన్పే పాస్వర్డ్ చెప్పి అంటుందంట. దీంతో పదేక ఏ పాస్వర్డ్ చెప్పాలంట? వెళ్ళేవాడు తిరిగి వెళ్ళిపో. కానీ ఏం చెప్పెళ్ళు? ఎందుకు? ఇది లాభమా నష్టమా? శ్రద్ధ గల వారి యోచనలో లాభకరములో. అంతేకాదు, మనందరికీ పరిచయమైన మాట ద్వితీయోపదేశకాండ 28:1 ఉంటుంది. ద్వితీయోపదేశకాండ 28:1, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే, ఆఖరి వచ్చిన సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించుదును. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఏం చేస్తాడు ఆయన? హెచ్చిస్తాడండి. లాభం నిన్ను హెచ్చించాలి, నష్టం నిన్ను డౌన్ చేస్తుంది, లాభం నిన్ను హెచ్చింపులోనికి తీసుకొని వెళుతుంది. ప్రియులారా, ఇది నన్ను ప్రభువా, ఈ 5 అంతల ఆశీర్వాదాలు నిజంగా నా జీవితంలో లేవుగా. నాలో నుంచి రోగం ఏది రావడానికి వెళ్ళిపోవాలి యేసు నామమున. రెండవదిగా, ఐశ్వర్యవంతులుగా మేము ఉండాలి, ఏలుబడి చేసే వాళ్ళంగా ఉండాలి, మా ప్రాణాలు పుష్టిగా ఉండాలి, మా ఆలోచన లాభకరంగా ఉండాలంటే శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ శ్రద్ధ యేసే. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే సరైన టైంలో శ్రద్ధగా ఈ లోకానికి వచ్చాడు. 33.5 యవ్వన వయసులో ఎప్పుడా టైం వస్తుందా శ్రద్ధగా ఎదురు చూశాడండి. ఎప్పుడైద్దా, ఎప్పుడు సువార్త చెప్పాలా, ఎప్పుడు బోధ చెప్పాలా, ఎప్పుడు బాగు చేయాలా, ఎప్పుడు సిలువలోకి ఎక్కాలా, ఎప్పుడు తొలిమాట పలకాలా, ఎప్పుడు ప్రాణం పెట్టాలా, ఎప్పుడు కొరడా దెబ్బలు తినాలా, ఎప్పుడు మౌనంగా ఉండాలా, ఎప్పుడు నోరు తెరవకూడదు, ఎప్పుడు గద్దించాలా, ఎప్పుడు పరిశీలకు బోధ చేయాలా, ఎప్పుడు పాపాత్మురాలి స్త్రీని క్షమించాలా, ఎప్పుడు శిష్యుల పాదాలు కడగాల, ఎప్పుడు నా రక్తాన్ని కార్చాలా, ఎప్పుడు ఈ బలలో చేయవేయండి అని చెప్పాలా, ఎప్పుడు ఆరోహణమై వెళ్ళాలా, ఎప్పుడు అక్కడ దగదగ మెరిసే పట్టణాన్ని కట్టాలా, ఎప్పుడు మరలా రావాలా, ఎప్పుడు నా పిల్లలను తీసుకొని వెళ్ళిపోవాలా. ఆయన ఎప్పుడూ శ్రద్ధ కలిగి ఉన్నాడండి. చప్పట్లు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. అందుకే యేసుప్రభు వారిలోనే ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. యేసుప్రభు వారే మిక్కిలి ఐశ్వర్యవంతుడు ప్రియులరా. యేసుప్రభు వారే నిన్ను నన్ను ఏలుతున్నాడు ప్రియులరా. యేసుప్రభు వారి ఆలోచన గొప్ప లాభకరం ప్రియులరా. యేసుప్రభు వారే మనందరికంటే అన్ని నామముల కంటే పై నామము. చప్పట్లు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. ఆ యేసును నువ్వు సరిగ్గా వింటే, ఆ యేసును సరిగ్గా వెంబడిస్తే అదే శ్రద్ధ కలిగిన వానికి ఈ 5 అంతల ఆశీర్వాదాలు వస్తాయి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును.